హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హే అఖిల్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అందర్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, లాస్ట్ టైం మీకు 50 లైక్స్ అనే టార్గెట్ ఇచ్చాం కదా, అది సక్సెస్ఫుల్గా 72 లైక్స్ అబౌవ్ చేశారు. చాలా థ్యాంక్స్. అండ్ ఈసారి వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి మీరు చేస్తారని. సో ఇవాళ వ్లాగ్ వచ్చి ఏంటంటే, మేము తానే నుంచి కలు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాం అనమాట. కలు వాటర్ ఫాల్స్ అంటే మాల్చేజ్ ఘాట్ అంటారు దాన్ని. అది మీకు ఒకసారి వీడియో మీద వేస్తాను అనమాట. అది ఎలాగుంటుందంటే 3 లేయర్స్ కింద పడుతుంది అనమాట. వాటర్ ఫాల్ చాలా హైట్ నుంచి పడుతుంటుంది. అంటే పైకి ఒక లొకేషన్ ఉంటుంది, కింద ఒక లొకేషన్ ఉంటుంది, వ్యూ పాయింట్. ఆ రెండు కూడా చూపిస్తాను. మెయిన్ దరిద్రం ఏంటంటే, మేము వెళ్ళిన రోజునే ఫుల్ ఫాగ్ అనమాట. అది ఇంకెంత ఫాగ్ అంటే మేము చెప్పలేము. ఆ ఫాగ్ కూడా కాదు, అది మేఘాలు అనమాట. మేము వెళ్ళిన టైంకి వర్షంతో పాటు మేఘాలు కూడా ఫుల్గా ఉన్నాయన్నమాట. సో ఏం కుదరలేదు వీడియో చేయడానికి. కానీ ఆ ఘాట్ రోడ్డు కొన్ని వీడియోస్ అయితే తీయడం జరిగింది. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో తానే నుంచి కలు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే 110 కిలోమీటర్స్ మీకు బైక్ మీద అయితే. అరౌండ్గా 1.5-2 అవర్స్ పడుతుంది మీకు తానే ట్రాఫిక్ దాటాలంటే. కొద్దిగా మీరు ఎర్లీగా స్టార్ట్ అవుతే మీకు గొడవలేదు. మహారాష్ట్రలో చూడాల్సిన మెయిన్ పాయింట్ అనమాట ఇది. చాలా బాగుంటుంది మాల్చేజ్ ఘాట్ అనేది. ఆ ఘాట్ రోడ్డు మీకు మెయిన్గా రైనీ సీజన్లోనే వెళ్తే మీకు ఎక్కువ వాటర్ ఫాల్స్ అవి కనబడతాయి. ఎక్కువ వాటర్ ఫాల్స్ అవి చూడాలనుకుంటే రైనీ సీజన్లో వెళ్ళండి. లేదు కొద్దిగా సింపుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే మనకి సమ్మర్ స్టార్టింగ్ ఉంటుంది కదా, అప్పుడు వెళ్తే వాటర్ ఫాల్ కనబడుతుంది, అన్నీ క్లియర్గా కనబడతాయి మీకు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తాం. గాయస్, ఇక్కడ ఉన్న వీడియోలో అయితే గాలి ఎక్కువ రావడం వల్ల వాయిస్కి డిస్టర్బెన్స్ ఉందన్నమాట. సో అది మీకు కొద్దిగా అర్థమవుద్ది అని చెప్పి ముందుగా చెప్తున్నాను. హిందీ వాళ్ళు అయితే కాలు అంటున్నారు. సో ఈ వాటర్ ఫాల్కి ఏంటంటే 3 స్టెప్స్లో పడుతుంది వాటర్ అనేది. ఒకసారి వీడియో పాస్ చేసి టైం ఎంత అవుతుందో కింద కామెంట్ చేయొచ్చు మీరు. వెనకాల చూసారు కదా ఫుల్ ఫాగ్. అక్కడ వరకే కారు కనబడుతుంది, అక్కడి నుంచి కారే కనబడుతుంది. ఇప్పుడు వీడియో పాస్ చేసి కింద కామెంట్లో టైం ఎంత ఉందో చెప్పండి. నేను ఇప్పుడు టైం ఎంత ఉందో చూపిస్తాను. ఫుల్ ఘాట్ రోడ్డు, ఫుల్ వాటర్ ఫాల్స్. నేను మీకు ఇదంతా చూపిస్తాను. ఇప్పుడు టైం చూడండి ఎంత. మిట్ట మధ్యాహ్నం అంటారు చూడండి, మిట్ట మధ్యాహ్నం. సో మిట్ట మధ్యాహ్నం 3:43 అయితే అవుతుంది. ఇప్పటికీ కూడా అంటే ఫాగ్ చూడండి. అది రూట్ అయితే నేను మామూలుగా అయితే లేదని చెప్తాను. ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది, ఫాగ్ ఉంది, వాటర్ ఫాల్స్ ఉంది. నేను మొత్తం మీకు ఘాట్ రోడ్ అంతా వీడియో తీసి చూపిస్తాను. ప్రజెంట్ కలు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను కిందకి. అక్కడ నాకు తెలిసి మరి ఇప్పుడున్న ఫాగ్కి అది కనబడుతుందో లేదు తెలుసు. కనబడితే తీస్తాను, లేదంటే ఫోటో తీసి మీకు ఒకసారి చూపిస్తాను అది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తాను. అక్కడ పడ్డ వర్షానికి మొత్తం నా ఛార్జింగ్ బోర్డు, స్పీకర్స్ అన్నీ వర్షానికి తడిసిపోయాయి అనమాట. అయినా సరే మనం వీడియో రికార్డింగ్ ఆపకుండా చేయడం వల్ల అది ఇచ్చిన వార్నింగ్ అనమాట ఇది.
ఇక్కడే మీకు వాటర్ ఫాల్స్ పైనుంచి ఉన్న వ్యూ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడే మీకు మహారాష్ట్ర టూరిజం వాళ్ళవి రిసార్ట్స్ ఉంటాయి. అక్కడ దానికి సంబంధించిన బ్యాక్ ఏరియా ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫోటోషూట్కి అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లేస్ వ్యూ పాయింట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మీకు వాటర్ ఫాల్ అనేది కొద్దిగా డీటెయిల్ కనబడుతుంది. అంటే మేఘాలు ఉండడం వల్ల అప్పుడు ఏమీ కనబడదు అనుకోండి. అంటే అంత హైట్లో ఉంటుంది అనమాట. మీకు మేఘాలు అనేవి కనబడినంతలాగా అంత ఎత్తులో ఉంటాయి. మేఘాలు ఎప్పుడూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఘాట్ రోడ్లో. సమ్మర్ సీజన్లో అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఫాగ్ వల్ల తర్వాత అనేది వేరే విషయం అనుకోండి. ఇక్కడ నుంచి అయితే మీకు మంచి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, అంటే పక్కనే దీని పక్కనే ఉంటుంది అనమాట, రెండుని కనెక్టింగ్. అంటే ఇక్కడ నుంచి చూస్తే కనబడుతుంది, మీకు ఇప్పుడు కనిపించదు అనమాట అది. ఇదే సెకండ్ వ్యూ పాయింట్ అనమాట. అంటే అక్కడి నుంచి ఒకలాగా ఇక్కడ నుంచి ఒకలాగా కనబడుతుందని మనకు అక్కడ లోకల్స్ చెప్పారనమాట. ఇప్పుడు ఎలా కనబడదు కాబట్టి జస్ట్ ఆ వ్యూ పాయింట్ లొకేషన్ ఎలా ఉంటుందని చూడడానికి అయితే వచ్చాం. అక్కడ ఎలా ఉందో సేమ్ ఇక్కడ ఇలాగ ఉంది. మనకి కొద్దిగా ఫ్రంట్కి అయితే వెళ్ళిన తర్వాత మీకు కొండ ఇలాగ కనిపిస్తారు. అంటే మాకైతే కనిపించింది, మొబైల్ వీడియోలో అయితే కనిపించట్లేదు, కానీ మాకైతే లైట్గా కనబడింది అనమాట లొకేషన్ అది. వాటర్ వల్ల మైక్ అయితే ఎగిరిపోయింది. ఇంకా లైట్గా వినిపించడం, లైట్గా వినిపించకపోవడం మానేస్తుంది అనమాట. ఒకసారి మీరే వినండి. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది అంతా వాటర్ ఫాల్ అనమాట. కానీ వాటర్ ఫాల్ సౌండ్ ఉండడానికి తప్ప మనం చూడడానికి ఏముండదు. అంతా వాటర్ ఫాగ్ రావడం వల్ల సో బ్యాడ్ లక్ అనమాట మనకి. మళ్ళీ నెక్స్ట్ డే రావడం. వస్తే ఇలా బ్యాగ్స్తో వస్తే ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ చేయొచ్చు మీరు. నేను ఇప్పుడు ఇక్కడ స్లో మోషన్ పెట్టింది కదా, అంటే మీకు అక్కడ కనిపిస్తున్నారా జనాలు, అక్కడి నుంచి దీని లొకేషన్ చూస్తే చాలా బాగుంటుంది అనమాట. ఫాగ్ వాళ్ళు రావట్లేదు, నేను ఇలా చూపిస్తాను. ఓకే పదండి. అక్కడ ఉన్న గ్రాస్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు ఎంత క్లిఫ్ ఉన్నది అనేది. చాలా లోతు ఉందన్నమాట. ఫాగ్ వాళ్ళు కనబడుతుంది మనకి. నేనైతే ఫుల్లీ డిసప్పాయింటెడ్, కానీ ఏదో వచ్చాం కదా. వచ్చిన దారిలో అయితే ఘాట్ రోడ్ అయితే సూపర్. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కొండలే. ఎదురుకు ఒక 5 మీటర్స్ 10 మీటర్స్ అంతే మాకు. తర్వాత అంతా మళ్ళీ సేమ్ ఫాగ్.
మొత్తం మహారాష్ట్ర సిరీస్లో ఈ మాల్చేజ్ ఘాట్ ట్రిప్ ఒకటి మాత్రమే మోస్ట్ అడ్వెంచరస్ అనమాట. ఎంత అడ్వెంచర్ అంటే మార్నింగ్ మేము తానే నుంచి స్టార్ట్ అయినప్పుడు ఉన్న వర్షం తిరిగి మళ్ళీ మేము తానే వెళ్ళే వరకు కూడా పడుతూనే ఉంది. ఎక్కడ గ్యాప్ లేదు, అంటే మధ్య మధ్యలో 10 minutes అలా గ్యాప్ ఇచ్చింది అంతే. ఆ వర్షంలో నా ఫోన్ తడవడం, ఛార్జింగ్ ఎక్కకపోవడం, మా అన్నయ్య ఏమో డేటా కేబుల్ తెచ్చుకోకపోవడం, తిరిగి డెస్టినేషన్కి వెళ్ళడం. అంటే తానే అంటే మన ఇల్లు కాదు కదా, మా రిలేటివ్స్, మా పెద్దనాన్నగారి ఇల్లు. సో మాకు ఆ దారి కూడా తెలియదు. ఈ అడ్వెంచర్ సరిపోయింది అన్నట్టు ఆ అడ్వెంచర్ అనమాట. నైట్ మొబైల్స్ నిన్నట్లోనే ఛార్జింగ్ లేదు, ఎటు వెళ్ళాలో తెలీదు. ఉన్న 1%తో ఎంత దూరం జీపీఎస్ వస్తే అంత దూరం వెళ్ళి అక్కడి నుంచి మన చిన్నప్పుడు చెప్తారు కదా బండ గుర్తులు పెట్టుకుని వెళ్ళాలని, అలా వెళ్ళాం అనమాట. మొత్తానికి డెస్టినేషన్కి అయితే చేరాం. అంత అడ్వెంచర్ అనమాట. మొదలవునప్పటి నుంచి అడ్వెంచరే ఈ జర్నీ అయితే.